స్థానిక 5వ వార్డులో పారిశుద్ధ్య పనులు చేపట్టిన ఎమ్మెల్యే అరవింద్ బాబు లాంటి ప్రజా ప్రతినిధులు చాలా అరుదుగా ఉంటారని మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు అన్నారు. మంగళవారం పట్టణంలో పర్యటించిన జశ్వంతరావు మాట్లాడుతూ నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడం గర్వించదగిన విషయమని అన్నారు. క్రిస్టియన్ పాలెం శివ సంజీవయ్య నగర్లో మంగళవారం ఉదయం ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. నర్సరావుపేట పట్టణంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను విపరీతంగా వాడుతున్నారని కమిషనర్ జశ్వంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల తయారీని నిలిపివేయాలని కోరగా వచ్చే సంక్రాంతి వరకు సమయం అడిగినట్లు తెలిపారు. యోగక్షేమాలు మరి గౌరవ పురపాలక శాఖ మంత్రి గారి నారాయణ గారి ఆధ్వర్యంలో, అలాగే మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా నర్సరావుపేట పురపాలక సంఘంలో క్రిస్టియన్ పాలెం 5వ వార్డు సంబంధించి సంబంధించి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేయటం జరుగుతూ ఉంది. ఈ నర్సరావుపేట టౌన్లో ఎన్నైతే మన స్లమ్ ఏరియాస్ ఉన్నాయో అన్ని స్లమ్ ఏరియాస్లో కూడా ఈ డ్రైన్స్ పూడిక తీయటం, స్పెషల్ శానిటేషన్ కూడా చేయటం జరుగుతూ ఉంది. మరి ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రతి ఇంటి ముందు కూడా వాళ్ళు చెత్త చెదారం వేయకోకుండా, అలాగే పొలాలు కానీ రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా రోడ్డు మీద వేసి ప్రజలకి ఇబ్బందిగా చూడటం గమనించడం అయింది. శానిటేషన్ ప్రతిరోజు చేసే కార్యక్రమే, కానీ ప్రజలు కూడా సహకరించినప్పుడు మాత్రం ఈ శానిటేషన్ బాగుంటుంది. కాబట్టి దయచేసి ఇంత కష్టపడి మరి ఎమ్మెల్యే గారు ప్రతిరోజు కూడా శానిటేషన్ ప్రోగ్రాంలో మరి పార్టిసిపేట్ చేస్తున్నారు. నాకు తెలిసి రాష్ట్రంలో కూడా ఇలా మరి పార్టిసిపేట్ చేసే ఎమ్మెల్యే గారు కూడా దరిదాపుగా చాలా అరుదు. మరి ముఖ్యంగా ఏంటంటే నర్సరావుపేట టౌన్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ విపరీతంగా వాడుతూ ఉన్నారు. అది మంచి కార్యక్రమం కాదు. దయచేసి వాళ్ళకి యూనియన్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ఈ సంక్రాంతి వరకు టైం అడిగారు. సంక్రాంతి తర్వాత ప్లాస్టిక్ రైడ్స్ డెఫినెట్గా చేస్తాము. ఎక్కడ ప్లాస్టిక్ ఎప్పుడైతే మనం నిరోధిస్తామో ఆటోమేటిక్గా శానిటేషన్ చాలా వరకు బాగుపడుతుంది. కాబట్టి వర్తకులు కూడా ఇది గమనించి మరి ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాల్సిందిగా కోరుకుంటూ మరి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం.